10th రిజల్ట్స్ తర్వాత చాలామంది ఇళ్లలో మార్క్స్ కంటే బిగ్గర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? గ్రూప్ సెలెక్షన్ ఫైట్స్. పేరెంట్స్ ఒకటి చెప్తారు, స్టూడెంట్స్ ఒకటి అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం గ్రూప్ కాదు, ప్రాబ్లం ఈజ్ కమ్యూనికేషన్. హాయ్, నేను మీ అనసూయ. వెల్కమ్ టు అనస్ కెరియర్ టాక్స్. ఈరోజు మనం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ రైట్ గ్రూప్ సెలెక్షన్ డిస్కషన్ ఎలా చేయాలి, ఫైట్ లేకుండా రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి చూద్దాం. జనరల్గా గ్రూప్ సెలెక్షన్ డిస్కషన్స్లో కామన్గా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, లేకపోతే మనకి తెలియకుండా ఫ్లోలో వచ్చే మాటలు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా కేటగరైజ్ చేసి సెక్షన్స్ వైజ్లో 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1, బోత్ సైడ్స్ కేర్. ముందుగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఎప్పుడు కూడా రాంగ్ కాదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు ఫేస్ చేసిన డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి, వాళ్ళ సరౌండింగ్స్ని చూసి, సొసైటీలో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి, ఏవి ప్రయారిటీ బేసిస్ మీద ఉన్నాయని ఆ బేసిస్ మీదే మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. పోనీ అలా అని చిల్డ్రన్ లేదా స్టూడెంట్స్ కేర్లెస్ అంటే అది కూడా కాదు. ఇద్దరూ టెన్షన్ పడేది ఫ్యూచర్ గురించి. పేరెంట్స్ మైండ్లో ఎప్పుడూ రన్ అయ్యేది అసలు మన పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెల్ సెటిల్ అవుతారా లేదా, జాబ్ వస్తుందా లేదా, వీళ్ళకి అసలు సేఫ్ ఆప్షన్ ఏది, ఒకవేళ రాంగ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ చేస్తారేమో, టైం లేదా ఫీజు వేస్ట్ అవుతుందేమో, ఇవంతా ఆలోచిస్తూ ఉంటారు. స్టూడెంట్స్ మైండ్లోనేమో అసలు నాకు నచ్చిన గ్రూప్ దొరుకుతుందా లేదా, నా మాటలు అసలు ఎవరైనా వింటున్నారా, నా ఫ్యూచర్ మీద నా ఒపీనియన్ అవసరం ఉందా లేదా, నాకు ఇష్టం లేని గ్రూప్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నారు, వాళ్ళది నాది కరెక్ట్ కంపారిజన్ కాదేమో, ఈ ఆలోచనలన్నీ పిల్లల మైండ్లో తిరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఇద్దరికీ కేర్ ఉంది, కానీ ఈ డిస్కషన్ అంతా జరిగేది ఫ్రస్ట్రేషన్ లేకపోతే యాంగర్లో. సో మనం మాట్లాడేది ఫ్రస్ట్రేషన్ లేకపోతే యాంగర్లో కాబట్టి అసలు ఫైట్ స్టార్ట్ అయ్యేది అక్కడే. సెక్షన్ 2, కామన్ పేరెంట్ మిస్టేక్స్. పేరెంట్స్ని ఎవరిని తప్పు పట్టడానికి కాదండి, పిల్లల మీద లవ్ అండ్ ఎఫెక్షన్ తోటే మనం చెప్తాం. కానీ ఆ ఎఫెక్షన్ తోటే ఒక్కొక్కసారి మనకే తెలియకుండా వాళ్ళతోటి హార్ష్గా మాట్లాడుతూ ఉంటాం. అలాంటివి ఓపెన్గా చెప్పడానికి చిన్న ప్రయత్నం. మిస్టేక్ 1, మేం చెప్పేది ఫైనల్. ఈ మాట వినగానే చిల్డ్రన్ ఇంకా వాళ్ళ మైండ్ క్లోజ్ అయిపోతుంది. ఎటువంటి డిస్కషన్ చేయడానికి ఓపెన్ అవ్వరు, కనీసం వాళ్ళకి ఏ గ్రూప్ ఇంట్రెస్ట్ అని చెప్పడానికి కూడా వాళ్ళు భయపడతారు. మిస్టేక్ 2, కంపారిజన్. వాళ్ళ అబ్బాయి ఎంపీసీ తీసుకున్నాడు, సో నీకు ప్రాబ్లం ఏంటి, ఎంపీసీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ అబ్బాయికి ఎంపీసీ మే ఆర్ మే నాట్ బి అ రైట్ సెలెక్షన్. మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వచ్చిన మార్క్స్ సేమ్ కావచ్చు, కానీ మైండ్ సెట్ డిఫరెంట్ ఏమో కదా. కంపారిజన్ ఎప్పుడూ కూడా క్లారిటీ ఇవ్వదు, ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఎదుటి పిల్లలు ఎంత గ్రేడ్ సంపాదించారు అన్న దాని మీద వీళ్ళని కంపేర్ చేయడం వలన ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉందేమో అన్న ప్రెషర్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మిస్టేక్ 3, ఫియర్ లాంగ్వేజ్. నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మేము అన్నీ చెక్ చేసి నీకు ఒక పర్టికులర్ గ్రూప్ సజెస్ట్ చేసినప్పుడు అది తీసుకోకుండా నువ్వు ఇంకొక గ్రూప్ తీసుకున్నావు అంటే నీ లైఫ్ అయిపోయినట్టే. ఇలాంటి మాటలకి ఫియర్ అనేది టెంపరీ కంట్రోల్ ఇస్తుందేమో పిల్లల మీద, బట్ క్లారిటీ ఇవ్వదు. ఫర్దర్గా ఇద్దరూ కూడా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. మిస్టేక్ 4, లిజనింగ్ లేకుండా అడ్వైస్ ఇవ్వడం. మన పిల్లలకి ఏ గ్రూప్ బాగుంటుందని నైబర్స్, రిలేటివ్స్, లేకపోతే వేరే పిల్లల పేరెంట్స్, స్కూల్ టీచర్స్, లేకపోతే మేనేజ్మెంట్, డిఫరెంట్ పీపుల్ ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటాం. అలాగే మన పిల్లల ఫ్యూచర్ గురించే కదా మనం ఆలోచించేది. వాళ్ళు చెప్పేది వాళ్ళ ఇంట్రెస్ట్ని ఓపెన్గా మనతో డిస్కస్ చేయడానికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో కదా. సెక్షన్ 3, కామన్ స్టూడెంట్ మిస్టేక్స్. మిస్టేక్ 1, ఎమోషనల్ రియాక్షన్. నాకు ఇది వద్దుగాక వద్దు అంటే పేరెంట్స్తో చెప్పే విధానం అది కాదేమో కదా. మనకి వద్దు, ఎందుకు వద్దు అనేది కూడా వివరించాలి కదా. ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తాయా, ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే కష్టంగా అనిపిస్తుందా, నీకు దాని మీద అసలు ఎటువంటి ఒపీనియన్ ఉందో, ఫర్దర్గా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో సరైన ఐడియా లేదా, ఎందుకు వద్దంటున్నారు అనేది ఓపెన్గా డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఒక సెంటెన్స్తో క్లోజ్ చేయకుండా.
మిస్టేక్ 2, రీసెర్చ్ లేకుండా ఆర్గ్యూ చేయడం. ఓకే, పేరెంట్స్ చెప్పిన గ్రూప్ కాదు, మీకేదో వేరే గ్రూప్ ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఎటువంటి రీసెర్చ్ చేయకుండా మీకు అది ఎందుకు ఇంట్రెస్ట్, మీకు ఆ పర్టికులర్ గ్రూప్ మీద ఎటువంటి గోల్ పెట్టుకున్నారు, వాటి మీద ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమొస్తున్నాయి, పే స్కేల్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్లో మీరు సెటిల్ అవ్వగలరు, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ మీరు క్లియర్గా పేరెంట్స్కి చెప్పగలగాలి. అటువంటి డిస్కషన్ లేకుండా నాకు ఈ పర్టికులర్ గ్రూప్ వద్దు అని ఎందుకు చెప్తారు, ఎలా చెప్తారు? మిస్టేక్ 3, చాలామంది పిల్లలు చేసేది లౌడ్ టోన్ అండ్ డిస్రెస్పెక్ట్. మన పేరెంట్స్తో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు టోన్ పెంచి మాట్లాడడం, లేకపోతే రెస్పెక్ట్ లేకుండా నాకు ఇది వద్దు అని రెక్లెస్గా చెప్పడం కాకుండా రెస్పెక్ట్ ఇచ్చి కామ్ టోన్తో చెప్పడం అనేది మనం చూపించాల్సిన మినిమం కామన్ సెన్స్. మిస్టేక్ 4, పేరెంట్స్ కన్సర్న్ని ఇగ్నోర్ చేయడం. ఎలా ఇగ్నోర్ చేస్తారండి? 15-16 ఇయర్స్ మిమ్మల్ని ప్యాంపర్ చేసి ఇప్పటి వరకు చదివించి మీ గ్రూప్ సెలెక్షన్లో వాళ్ళు కొంచెం ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదని మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ, మీ ఇంట్రెస్ట్ని చూస్తూ, మీ గ్రేడ్, మీ పర్సంటేజెస్, ఇవన్నీ మీ బిహేవియర్, మీ మైండ్ సెట్ చూస్తూ వాళ్ళు సజెస్ట్ చేసిన గ్రూప్ కరెక్ట్ కాదని చెప్పగలమా? సరైన ఆన్సర్ మీ దగ్గర ఉందా? స్టూడెంట్స్, రిమెంబర్ వన్ థింగ్, పేరెంట్స్ మాట్లాడేది కేవలం కంట్రోల్ తీసుకోవడానికి మాత్రమే కాదు, కేర్ వల్ల కూడా వాళ్ళు అలా మాట్లాడవలసి వస్తూ ఉంటుంది. సెక్షన్ 4, వాట్ రియల్లీ హ్యాపెన్స్. పేరెంట్స్ అడ్వైజ్ ఇస్తారు, పిల్లలు అది ప్రెషర్గా ఫీల్ అయ్యి రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్కి పేరెంట్స్ ఇంత పంతం ఎందుకు వీళ్ళకి అని చెప్పి వీళ్ళకి ఇంకా పంతం ఎక్కువై మన మాట ఎందుకు వినరు అని ఇద్దరు హర్ట్ అవుతారు. ఫైనల్ డెసిషన్ కన్ఫ్యూజన్లో తీసుకుంటారు. ఇదే కామన్ సైకిల్ కదూ. సెక్షన్ 5, ఇంపార్టెంట్ ట్రూత్. రైట్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్, కానీ రైట్ డిస్కషన్ ఇంకా ఇంపార్టెంట్ ఏమో. రాంగ్ డిస్కషన్ వల్ల రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, తర్వాత రిగ్రెట్ అవ్వడం, ఇదంతా జరగడం వల్ల ఫైనల్గా పూర్ పర్ఫార్మెన్స్. సెక్షన్ 6, సింపుల్ స్టార్టింగ్ సొల్యూషన్. ఈరోజే ఫుల్ సొల్యూషన్ కాదు, బట్ ఫస్ట్ స్టెప్ ఇదే. ఫైట్ ఆపి అండర్స్టాండింగ్ స్టార్ట్ అయితే అదే మనకి ఫస్ట్ డిస్కషన్కి రైట్ స్టెప్. ఇంకా ఇలాంటి రియల్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ గైడెన్స్ లేదా కెరియర్ క్లారిటీ టాపిక్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.